హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరంగా ఉండే ఆలూ భుజియా. మనం ఎలాంటి స్వీట్ షాప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఆలూతో సన్నకార పూస. ఇంకా ఆలస్యం ఎందుకు, పిల్లలకి మీరు ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మీడియం సైజు ఒక 3 బంగాళదుంపల్ని తీసుకొని నీళ్ళను వేసి మెత్తగా ఉడికించుకున్నాక దాని మీద ఉన్న పొట్టును తీసేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే తురిమి తీసుకోండి. ఈ బంగాళదుంపలో అస్సలు పలుకులేమీ లేకుండా ఎంత మెత్తగంటే అంత మెత్తగా మ్యాష్ చేసి తీసుకోండి. మెత్తగంటే ఇప్పుడు నేను ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా కనబడుతుంది కదండి, ఈ విధంగా వచ్చేలాగా గ్రేట్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాషర్తో పని ఏమి లేదండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం 1 కప్పు దాకా శనగపిండిని వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, పొడి బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా వాము పొడి. వాముని డైరెక్ట్గా వేసుకోకూడదండి, కొద్దిగా పొడి చేసి వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కారపూస కదా ప్రిపేర్ చేస్తున్నది, ఆ గిద్దెలో కొద్దిగా అడ్డుపడుద్ది, అందుకే వామును పొడి చేసి వేసుకోండి. 1 స్పూన్ దాకా వేడి ఆయిల్ని వేసుకోండి. మనం ఈ కారపూస అనేది కరకరలాడటం కోసం కొద్దిగా బియ్యపిండిని వేసుకున్నామండి, కొద్దిగా ఆయిల్ని వేడి చేసి వేసుకున్నాము. ఇప్పుడు ఈ బంగాళదుంప, ఈ తురుములో ఈ శనగపిండి, ఈ బియ్యపిండిని బాగా కలిపేసుకోండి. ఎలాంటి నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. మనకి ఈ బంగాళదుంపలో ఉన్న ఈ తడితోనే ఈ పిండి అంతా బాగా కలిసిపోవాలి. ఒకవేళ మీకేమన్నా మరీ కలపడం కష్టంగా అనిపిస్తే మాత్రం జస్ట్ కొద్దిగా చేతిని తడుపుకొని పిండిని కలుపుకోండి. పిండి ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు కొద్దిగా పసుపు వేసిన వీడియో క్లిప్పు మిస్ అయ్యిందండి. అన్ని పొడులు వేసినప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని కలుపుకోండి. తో చేసే సన్నకారపూస కోసం పిండి అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సన్నకారపూస చేసుకోవడం కోసం మురుకుల గిద్దెను తీసుకోండి. అలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ చక్రాల గిద్దలో పెట్టేసుకొని మిగతా పిండి మీద మూతను కానీ క్లాత్ని కానీ వేసి కవర్ చేసేయండి. మూతను పెట్టి కవర్ చేసేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ మీడియం మంట మీద వేడవనివ్వండి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ చక్రాల గిద్దతో ఇప్పుడు మనం ఈ సన్నటి కారపూసని వేసేసుకుందాం. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదండి, కొద్దిగా మీడియంగానే హీట్ అవ్వాలి. మనం బయట స్వీట్ షాపులో కొన్నప్పుడు ఏ టేస్ట్ వస్తాయో అదే టేస్ట్ వస్తాయండి. అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ బంగాళదుంపతో కారపూసని. వైపుకు తిప్పే పని లేకుండా ఈ ఆయిల్లోనే చక్కగా వేగిపోతాయి. ఇలాగే అన్నీ 1 బై 1 ఒక్కొక్కటిగా వేసుకోండి. సంక్రాంతికి పిల్లలకి ఈ విధంగా ఈ ఆలుతో ఇలా కారపూసని చేసి పెట్టండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మీరు పప్పుచారులో దేనిలోకైనా సూపర్గా ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా కూడా. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. మిగతా వాయిని కూడా ఇదే విధంగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. కనుక ఈ ఆలూతో చేసిన ఈ సన్న కారపూస రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.